గతంలో ఏదైనా వార్త రాసే ముందు అనేవారు ప్రతిదీ వార్త కోణంలో చూసే వార్తే, లేదంటే ఏది కూడా వార్త అవ్వదు, ఇది ఇంతే కదా అనుకుంటే. అప్పట్లో అనేవారు, మాట వరుసకు అనేవారు అనమాట. కోడి గుడ్డు పెట్టిన వార్తేనా రాస్తారా అనేది. ఈరోజు సాక్షి చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. సాక్షిలో కోడి గుడ్డు పెట్టిందని కూడా వార్త రాశారు. అంటే ఇక్కడ ఈ బర్డ్ ఫ్లూ గురించో ఏదో కాదు, ఒకే రోజు ఒకేసారి రెండు కోడిగుడ్లు పెట్టిందంట కోడి. మరి అలా పెట్టకూడదో లేదంటే అలా పెట్టాలో నాకు తెలియదు కానీ, అది మరి దానికి సంబంధించి వ్యవసాయ శాఖ క్లారిటీ ఇవ్వాలి. వైఎస్ఆర్ జిల్లా అట్లూరు మండలం కొండూరుకు చెందిన చెవిరెడ్డి అనే వాళ్ళ ఇంట్లో కోడి శుక్రవారం ఉదయం సాధారణ పరిమాణంలో ఓ గుడ్డు పెట్టిందట. మళ్ళీ సాయంత్రం చిన్న పరిణామంలో మరో గుడ్డు పెట్టిందట. సాధారణంగా కోడి రోజుకి ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది, అయితే ఒకే రోజు 2 గుడ్లు పెట్టడాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంటే ఒక చిన్న వార్త రాశారు. అంటే ఓకే, ఇది పెద్ద చెప్పుకోవాల్సిందా, వీడియో చేయాల్సిందా అంటే కాదు కానీ, అది చూసినప్పుడు నాకు అనిపించింది. ఇలా అంటుంటారు కదా, జర్నలిజంలో ఎక్కువ అంటుంటారు. నేను అప్పుడు చేసినప్పుడు బాగా అనేవారు అనమాట. ఏంటి చిన్న చిన్న వార్తలు కూడా రాసేస్తున్నావు అనడానికి, కోడి గుడ్డు పెట్టినా కూడా వార్త రాసేస్తావేమో అనేవారు. ఇప్పుడు నిజంగా కోడి గుడ్డు పెట్టిందని వార్త రాశారు. మరి అది ఎలా చూసారో వాళ్ళు, పొద్దున్న ఒక గుడ్డు సాయంత్రం ఒక గుడ్డు పెట్టిందని ఇంకో కోడి గుడ్డు తెచ్చి అక్కడ పెట్టచ్చు కదా. కాకపోతే ఓకే, ఇది ఇంకా జర్నలిజాన్ని కించపరచలేం కానీ తప్పు పట్టలేంలే కానీ, కాకపోతే ఇలాంటి ఒక్కొక్కసారి విన్నప్పుడు కాస్తంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ సామెతలు తగ్గట్టుగానే ఇప్పుడు పరిస్థితులు మారాయేమో, ట్రెండ్ మారుతుంది కదా, ఇలాంటి వార్తలు కూడా సృష్టించవచ్చేమో అని అనిపిస్తుంది. అందుకే జస్ట్ ఈ వీడియో.